రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం వేరే దానికి చేతులెత్తి మాత్రం మేము నమస్కరించు, దండం పెట్టు. నువ్వు యక్షాన్ని పెట్టుకో, ఏమనెట్టుకో, ఏమన్నా చేసుకో. ఒకటి మాత్రం వాస్తవం, ఎన్ని ఏమైనా ఏది ఏమైనా రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా నో ప్రాబ్లం. కానీ నా దేవుడు మాత్రం యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టాల నుంచి విడుదల పొందినా పర్వాలేదు, విడుదల పొందకపోయినా పర్వాలేదు, ఇదే శ్రమ కంటిన్యూ చేసినా పర్వాలేదు, ఆయన రాకడ వరకు ఇదే విశ్వాసము ఆత్మీయమైనటువంటి యాత్ర కొనసాగుతుంది. మోకాళ్ళు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీటి అనుభవం, ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో ఈ యాత్ర కొనసాగాలి. చెప్పలు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా. ఆయన రక్షించను, రక్షించకపోయినా పర్వాలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పిన సాధ్యమని చెప్పగలగాలి. ఆడు ఎవడో చెప్తా ఉన్నాడు, యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడా, యేసుక్రీస్తు ఎవడైతే నీకు ఎదురా, నా పాపముల కొరకు చనిపోయినాడు యేసు ప్రభు అంతే, నా కొరకు శిలువలో మరణించినవాడు యేసయ్య అంతే. ఆయన రక్తము వలన నాకు పరిశుద్ధత కలిగింది, పాప విమోచన కలిగింది, మోక్షం వరకు దారి దొరికింది, అంతే చాలు. నీ కామెంటరీలు ఎవడికి అవసరం లేదు, నీ సోది ఎవడండి ఇక్కడ. నేను నమ్మిన దైవ గ్రంథము, ఆయన చెప్పిన మాట, పాతాళము ఉన్నది, పరలోకము ఉన్నది. పరలోకమునకు పోవాలంటే తీర్పు రోజున నిలబడవలసిన రోజు ఉంది. ఆ తీర్పు రోజున నీ క్రియలు కొరకు దేవుడు లెక్క అడుగుతాడు. ఆ క్రియలు జాగ్రత్తగా ఉంటే కనుక